Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. Analytical skills మెటీరియల్ ఎక్స్ప్లెనేషను మనకి అనలిటికల్ స్కిల్స్లో 3 యూనిట్స్ ఉంటాయి. ఇది 5 టాపిక్స్గా ఉంటుంది. అర్థమెటిక్ ఎబిలిటీ, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బిజినెస్ కంప్యూటేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషను. వీటిల్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మనకు 5 మార్కులు సంబంధించిన 5 టాపిక్లకు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ 5 టాపిక్‌ల్లో ఒక్కొక్క దాంట్లో 5 మార్కులు 5 క్వెషన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్కులు ఉంటాయి. టోటలు 25 ఇంటూ 2 50 మార్కులకు గాను మీరు 20 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయిపోతారు. కాబట్టి ఆల్రెడీ మనము యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఒక మోడల్ పేపరు, అదేవిధంగా మీ సీనియర్లు రాసిన మోడల్ పేపర్ కూడా మనం క్లాస్‌లో డిస్కస్ చేశాము. కొంతమంది అప్పుడు ఫాలో అవ్వలేదు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ మెటీరియల్ మర్నాడు 27వ తేదీ ఎగ్జామ్ కోసము ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ 25 క్వశ్చన్లకి ఆ టాపిక్ ఇందులో వచ్చిందనేది పక్కన రాశాను. ఇది ఎల్‌సీఎం, ఇది హెచ్‌సీఎఫ్ రెండోది. మూడోది సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ అనమాట. ఇలాగా మనం ఇక్కడ 4 నంబర్లు ఇచ్చి వాటికి ఎల్‌సీఎం కనుక్కోమన్నారు. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈజీ మెథడు ఈ ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేయడము. కాబట్టి ఇచ్చిన నంబర్‌లన్నిటిని కూడా ఫ్యాక్టర్స్‌గా కన్వర్ట్ చేయాలి. అంటే మనం ప్రైమ్ నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్‌గా, మల్టిపుల్స్‌గా కన్వర్ట్ చేయాలి. ప్రైమ్ నంబర్ అంటే మనం మొదట 2తో స్టార్ట్ చేస్తాము. 2తో డివైడ్ చేస్తాము. 3, 5, 7 తర్వాత 11 ఇలా పెంచుకుంటా వెళ్తామనమాట. కాబట్టి మొట్టమొదట 2తో భాగించాను. 2తో 16ని భాగిస్తే 8 వచ్చింది. 2తో 24ని భాగిస్తే 12 వచ్చింది. 2తో 36ని భాగిస్తే 18, 2తో 54ని భాగిస్తే 27. మళ్ళీ 2తో చూశాను. ఇక్కడ 8, 2తో 8తో భాగిస్తే 4, ఇక్కడ 6, 9 2 18, 27 పోదు కాబట్టి అట్లా యాజ్ ఇట్ ఈజ్ అట్లా వేసుకున్నాం. తర్వాత 3 తీసుకొని వచ్చాను. ఇక్కడ 4ని అట్లా యాజ్ ఇట్ ఈజ్ పెట్టాను. ఇలాగా వీటిని ఫ్యాక్టర్స్‌గా కన్వర్ట్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 432 వచ్చింది. కాబట్టి దీనికి లీస్ట్ కామన్ మల్టిప్లయర్ అనేది 432. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఎక్కడ లేదు కాబట్టి నన్ అని పెడతాము. మీరు నన్ను ఉంటే చూడాలి. ఆప్షన్ కరెక్ట్‌గా లేకపోతే నన్ను కూడా కరెక్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ డి అని ఆన్సర్ పెట్టేసేయండి. ఒకటో నెంబర్ వేసి డి అని చెప్పి రాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డి అని రాసి దాని ఆన్సరు 432 అని పక్కన రాయండి. తర్వాత ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటారు. ఇక్కడ 3 నంబర్లు ఇచ్చి దానికి హెచ్‌సీఎఫ్ కనుక్కోమన్నారు. 513, 1134, 1215. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఇచ్చిన నంబర్స్ అన్నిటికీ కూడా ఫ్యాక్టర్స్‌గా కన్వర్ట్ చేయాలి వాటిని. నేను దీన్ని 3తో డివైడ్ చేశాను. 3 ఒకట్ల 3, 21 7, 3 ఒకట్ల 3. అలాగా దీన్ని 3 మల్టిపుల్స్‌గా కన్వర్ట్ చేసుకున్నాను. 513ని 3 మల్టిపుల్స్‌గా కన్వర్ట్ చేసుకొని లాస్ట్‌లో 19 వచ్చింది. 19 అలా పెట్టుకున్నాను. ఇక్కడ 3, 3, 3ని కామన్ చేశాను. ఇది అన్నీ అయిన తర్వాత చేద్దాం మనం. అదేవిధంగా 432ని మనం ఫ్యాక్టర్స్‌గా కన్వర్ట్ చేసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4 రెండ్లు 3 మూడులు వచ్చింది. ఇక్కడ 3 మూడులు ఉన్నాయి. ఇక్కడ 3 మూడులు ఉన్నాయి కాబట్టి వాటిని నేను కామన్‌గా చేసుకున్నాను. అంటే ఈ రెండిట్లో కూడా 3 3s కామన్‌గా ఉన్నాయి. అదేవిధంగా 1 2 1 5ని మనం 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 సార్లు 3తో మళ్ళీ ఒక 5తో చూడండి ఇక్కడ జాగ్రత్తగా 3 సార్లు చేసుకుంటా వచ్చాను. 5 మూడులు వచ్చాయి. ఒక 5 వచ్చింది. కాబట్టి అన్నిట్లో కామన్‌గా ఉండే మనం ఏమున్నాయో చూస్తే 3 క్యూబ్ అనేది కామన్‌గా ఉంది కాబట్టి 3 క్యూబ్ అనేది దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అది 27. అలాగే ఇక్కడ ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఇది ప్రతిసారి వస్తుంది. ఎవాల్యుయేట్ అని 11.11, 111.1, 41.1 వీటన్నిటిని వరుసగా మనం వాటి ఆర్డర్ ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానము, వేల స్థానంలో వేసుకొని జస్ట్ కుడేయండి సరిపోతుంది. ఈ 1 1 2 3 ఒకట్లు 3 పాయింట్ అట్లా పెట్టుకున్నాను. 3 3 2 1 కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ సింప్లిఫికేషన్ ఇది కూడా దీన్ని మనము తెలియని నంబర్‌ని ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ క్వెషన్ మార్క్ ఉంది కదా! ఈ క్వెషన్ మార్క్ ఉండేదాన్ని ఎక్స్ అనుకున్నాను. ముందుగా కలిపినాను. వీటన్నిటిని కలుపుకున్నాను. కూడాను. ఈ రెండిటిని కలిపితే 65, 26 వచ్చింది. ఈ మైనస్ అలానే పెట్టుకున్నాను. ఈ ఎక్స్ అట్లే పెట్టాను. ఇటువైపు కూడా కలపాలి కదా! ఈ 2 కలిపాను. 46, 83. తర్వాత ఇందులో నుంచి దీన్ని తీసేశాను. 59, 30.
మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 46, 83 అట్లేదు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్‌కి మనం ఇది ఇటు ఎడమ పక్క ఉండే వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు. కుడి పక్క ఉండేదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. ఈ మైనస్ ఎక్స్ అలానే పెట్టి ఈ 46, 83కి ఇది అటువైపు వెళ్ళిందంటే రైట్ సైడ్ వెళ్ళిందంటే మైనస్ అవుతుంది. రెండు పక్కల మైనస్ ఉంటే దాన్ని మనము ప్లస్ చేసుకునేయచ్చు. దీంట్లో నుంచి 46, 83 నుంచి 59, 30 పోదు. కాబట్టి 59, 30లో నుంచి తీసాను. దీనికి మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ గుర్తు పెట్టుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1247. ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఏ అనేది ఆన్సర్‌గా పెట్టాలి. ఇప్పుడు ఐదో క్వెషన్ చూడండి. ఇది నంబర్ సీరీస్. ఇవన్నీ కూడా ఈ 5 నంబర్లు ఉన్నాయి. 4, 9, 16 ఇక్కడ ఏదో డాష్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చారో మనం కనుక్కోవాలి. 36, 49. మనకైతే ఐడియా ఉంది కాబట్టి చూడంగానే ఇవన్నీ కూడా స్క్వేర్స్ అని చెప్పేసి ఐడియా వచ్చేస్తుంది. 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, అలాగే 6 అనేది 6 స్క్వేర్ 36 వస్తుంది. 7 స్క్వేర్ 49 ఇక్కడ వరకు ఇచ్చున్నారు. కాబట్టి ఇక్కడ మనకు మిస్ అయ్యి ఉండేది 5 స్క్వేర్ కాబట్టి 25. అలాగే మీరు ఒకసారి ఎందుకైనా ఫస్ట్ 100 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ రాసి పెట్టుకోండి. 10 వరకు క్యూబ్స్ కూడా రాసి పెట్టుకోండి. మనము ఏదైనా ఒక నెంబర్‌కి ఒకే నెంబర్ కలపడము, లేదంటే ఒకే నెంబర్‌తో మల్టిప్లై చేయడము, లేదంటే ఒక నెంబర్ తీసేయడము, ఇలాగా స్క్వేర్ సిరీస్ అనేది ఇస్తూ ఉంటారు. ఇది క్యూబ్స్ అయితే నేను 10 క్యూబ్ వరకు ఇక్కడ రాశాను. మీకు ఒకసారి చూసి పెట్టుకోండి. ఇప్పుడు 1, 8, 27 మధ్యలో డాష్ పెట్టి 125 ఇచ్చారంటే ఇక్కడ 4 క్యూబ్ మిస్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇది కోడింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇక్కడ కార్పొరేషన్‌ని పిఆర్ఓసి, టిఏఆర్ఓ, ఎస్ఎన్ఓఐగా వీళ్ళు కోడింగ్ చేశారు. ఇక్కడ ఈ కోడింగ్ ఏ ప్యాటర్న్ ప్రకారం ఉందనేది మనం అలా జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సిఓఆర్పిని ఇక్కడ రాసుకున్నాను. సిఓఆర్పిని ఫస్ట్ 4 లెటర్స్, పి అనేది ఫస్ట్‌కి వచ్చేసింది. ఆర్ అనేది దాని తర్వాత వచ్చింది. ఓ అనేది మూడో స్థానంలోకి వచ్చింది. సి అనేది 4వ స్థానంలో వచ్చింది. ఇది 1, 2, 3, 4 అని ఇచ్చుకుంటే ఇక్కడ 4, 3, 2, 1 అని మనకు రివర్స్ అవుతుంది. కాబట్టి ఇట్లా 4 నంబర్లు 4 అక్షరాల్ని రివర్స్ చేసుకుంటా రాశారు. ఇక్కడ చూడండి టిఏఆర్ఓ ఇవి 4 రివర్స్ అయినాయి. ఇవి 4 ఎస్ఎన్ఓఐ ఇవి రివర్స్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఏ రకమైన కోడింగ్ చేశాడు అనేది చూసుకోవాలి. ఫస్ట్ 4 లెటర్స్‌ని రివర్స్ కోడింగ్ చేశారు. ఇట్లా మొత్తం 12 లెటర్స్ ఉన్నాయి. ఒక 4గా రివర్స్ చేసుకుంటా వెళ్లారు. ఆ రకమైన కోడింగ్ చేశారు. ఇక్కడ జ్యుడిషియల్‌ని ఏ రకంగా కోడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి జేయుడిఐ కదా! కాబట్టి ఐడియుజే ఎందులో ఉందో అది చూసుకోండి. ఇక్కడ జ్యుడిషియల్ అనేది తప్పిచ్చారు. ఈ డి అనేది ఆప్షన్ అవుతుంది. ఇది క్యాలెండర్ ప్రాబ్లము. మనకు క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంది. ఆ షార్ట్ కట్ మెథడ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. ఈ 1997 కదా! ఈ 15/8/1997ని మనము ఈ రకంగా రాసుకోవాలి. 15/03/097గా రాసుకోవాలి. ఇది ఎలా రాసుకోవాలనేది చెప్తాను నేను. ముందుగా మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిందే. వేరే ఆప్షన్ అయితే లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వరుసగా రాసేయండి. వాటికి కోడ్లు ఇవి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. జనవరికి 1, ఫిబ్రవరికి 4, 144, 025, 036, 146. ఇది ఈ 12 నెలలకి కోడ్ అన్నమాట. ఈ కోడ్ దేనికైనా ఇది మీకు యూజ్ అవుతుంది. ఆ తర్వాత సాటర్డే నుంచి స్టార్ట్ చేయండి. ఫ్రైడే వరకు రాసుకోండి. సాటర్డేకి 0, సండేకి 1, మండేకి 2 అలా ఇచ్చుకోండి కోడ్. ఈ కోడ్లు ఎలా వాడతామనేది చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డేట్లు యాజ్ ఇట్ ఈజ్ అట్లా వేసుకునేయండి. 15 అంటే 15 అట్లా వేసుకోండి. ఆగస్ట్‌కి నేనేం కోడ్ ఇచ్చున్నానో ఇక్కడ చూడండి. 3 కోడ్ ఇచ్చున్నాను. కాబట్టి 3 వేసుకున్నాను. అదేవిధంగా 1997లో మనకు 1997 గాని లేదా 2000 గాని ఇస్తారు. 19తో స్టార్ట్ అయ్యే సంవత్సరం ఈ మొదటి 2 19తో స్టార్ట్ అయితే 0 కోడ్ వేసుకోవాలి. ఇక్కడ రాశాను చూడండి. మనకు మొత్తం 5 కోడ్లు కావాలి. 1, 2, 3, 4, 5. ఈ 5ట్లో మొదటిదేమో వాడు ఇచ్చిన డేటు, మంత్ కోడ్ 03. ఈ మూడోది 0 వేసుకున్నాను కదా! ఇది 4 సంవత్సరాల్లో ఉండే ఫస్ట్ 2 డిజిట్స్‌కి ఉండే కోడ్. 19 అయితే 0, 2000 అయితే 4 వేసుకోవాలి. ఆ తర్వాత 97 అలానే వేసుకోండి. తర్వాత
ఈ 24 ఎలా వేశానంటే, మనము ఇప్పటి వరకు ఇవన్నీ కూడాలి. ఈ 15, 3 97 ఈ 24 ఎలా వచ్చిందంటే, ఈ 97 ఉంది కదా! ఈ 97ని డివైడెడ్ బై 7 చేసాం. డివైడెడ్ బై 7 చేసాం. 24 సార్లు పోతుంది. రిమైండర్ మనకుండేది అవసరం లేదు. రిమైండర్ వదిలిపెట్టేసేయండి. 97ని 7తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అది వేసుకోండి. 24 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి 24 ఇక్కడ వేసుకొనేస్తాను. కాబట్టి మీకు ఇది మొత్తం ఎలా వచ్చాయో ఇక్కడ అర్థమైంటుంది. 15 అనేది ఇక్కడ డే కోడ్, 03 అనేది ఈ మంత్ కోడ్, 0 అనేది 97, 19 కోడ్, 97 అలానే వేసుకోండి. ఈ 24 అనేది మనం 97 డివైడెడ్ బై 7 వేసినప్పుడు డివైడెడ్ బై 4 వేసినప్పుడు వచ్చే రిమైండర్ కాకుండా మిగిలిందనమాట 24. ఇది వేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే 139 వస్తుంది. దీని మళ్ళా 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 133 టైమ్స్ కంప్లీట్గా పోతుంది. రిమైండర్ 6 మిగులుతుంది. ఈ 6 ఎక్కడైతే ఉందో అది ఫ్రైడే డేట్ అనమాట. మీకు అర్థమైతే చేసుకోండి, లేదంటే వదిలిపెట్టేసేయండి. మనకు ఈ మోడల్ పేపర్లో ఇచ్చారే కానీ మిగతా దాంట్లో రాలేదు. కాబట్టి 15 అనేది డే కోడ్, 3 అనేది మంత్ కోడ్, 0 అనేది 19 కోడ్, 97 యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకోండి. ఈ 24 ఎలా వస్తుందంటే, ఈ 97ని 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ కాకుండా మిగతా ఎంత వస్తుందో అది అనమాట. వీటన్నిటిని యాడ్ చేస్తే 139 వచ్చింది. 133 టైమ్స్ 7తో కంప్లీట్గా మల్టిప్లై అయిపోతుంది. రిమైండర్ 6 మిగులుతుంది. మనకి ఇక్కడ 0 నుంచి 6 వరకు కోడ్ వేసుకున్నాం కదా, 6కు ఉండేది ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత క్లాక్ ప్రాబ్లమ్స్ చూడండి. ది యాంగిల్ బిట్వీన్ ది మినిట్ హ్యాండ్ అండ్ ది అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ది టైమ్ ఈజ్ 8:30 అన్నాడు. మనకు క్లాక్ అనేది ఇట్లా 360 డిగ్రీస్ ఉంటుంది. ప్రతి గంటకు కూడా ఈ అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ వెళ్తుంది. మినిట్స్ హ్యాండ్ కూడా 30 డిగ్రీస్ ప్రతి గంటకు వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ 8.30 అంటే మనము ఇక్కడ రాసాను చూడండి, 12 అవర్స్ ఇన్ ఏ క్లాక్, 360 డిగ్రీస్ ఇన్ ఏ సర్కిల్, 360/12 30 డిగ్రీస్ ప్రతి గంటకు అది ట్రావెల్ అవుతుంది. కాబట్టి 8:30 అంటే 8.5 ఇంటూ 30 వేసుకుంటే 255 డిగ్రీస్ అవర్ హ్యాండ్ ట్రావెల్ చేసిన దూరం. ఇప్పుడు అవర్ హ్యాండ్ ట్రావెల్ చేసిందేమో 8:30 గంట ట్రావెల్ చేసింది. అంటే మినిట్స్ హ్యాండ్ అరగంట అంటే 30 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి 30 మినిట్స్కి ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క గంటకి 5 నిమిషాలు ఉంటుంది. కాబట్టి ఈ గంటల ముళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 6 అవుతుంది. డివైడెడ్ బై 5 వేసుకున్నాము. 6 ఇంటూ 30. ఇక్కడ ఎందుకు 5 వేసాను, ఒక్కొక్క గంట రావడానికి 5 నిమిషాలు పడుతుంది. ఒక్కొక్క గడి అట్లాంటివి 6 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 5 నిమిషాలు కాబట్టి 5 నిమిషాలు ఇంటూ 30 డిగ్రీలు వెళ్తుంది కాబట్టి 180 డిగ్రీస్. ఇక్కడేమో అవర్స్ హ్యాండ్ ఏమో 255 డిగ్రీస్ ట్రావెల్ చేసింది. మినిట్స్ హ్యాండ్ ఏమో 80 డిగ్రీస్ ట్రావెల్ చేసింది. కాబట్టి ఈ 155లో 180 తీసేస్తే 75 డిగ్రీస్ ఉంటుంది. ఈ 75 డిగ్రీస్ యాంగిల్ వీటి మధ్యలో ఉంటుంది. వీటి మధ్యలో ఇదేమో 8:30 అంటే ఇక్కడ 240 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంటుంది. ఇది 180 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంటుంది. కాబట్టి 240 మైనస్ 255, ఇది 255 మైనస్ 180 75 డిగ్రీస్. ఇక్కడ ఇది కూడా కోడింగ్ ప్రాబ్లమే. B+1 అంటే 1 లెటర్ యాడ్ అయింది. 1 లెటర్ యాడ్ అయింది. ఇక్కడ ఏబిసిలు రాశాను చూడండి. B+1C, O+1P, ఇలాగా ప్రతిదానికి బౌలర్లో B+1C అయింది, O+1P అయింది. ఇక్కడ బౌలర్ ఈజ్ కోడెడ్ యాజ్ CPXMFS అని ఇచ్చాడు. కాబట్టి ఈ కోడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనం చూస్తే, ఇచ్చుండే ప్రతి లెటర్కి ఒకటి యాడ్ చేసి తర్వాత వచ్చే లెటరు వాడు కోడింగ్ చేశాడు. అలాగే గ్రౌండ్కి కూడా
G+1 H అవుతుంది, R+1 S అవుతుంది, O+1 P అవుతుంది, U+1 V అవుతుంది, N+1 O అవుతుంది, D+1 E అవుతుంది. కాబట్టి HSPVOE అనేది ఆన్సర్. అది ఎక్కడ ఉందో చూడండి. ఒకవేళ లేకపోతే నన్ అనేది మనకు ఆప్షన్గా ఉంటుంది. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 10, 15, 25, 30. యావరేజ్ అంటే ఏమి? అన్నిటిని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని యాడ్ చేసాము, డివైడెడ్ బై 4 వేసుకున్నాం. ఎన్నిటిని యాడ్ చేసినాము దాంతో డివైడ్ చేసాము. 75/4 18.75. ఇక్కడ రాలేదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. మనం సమ్మేషన్ ఎక్స్ కావాలన్నప్పుడు ఎన్ ఇంటూ ఎక్స్ బార్గా వేసుకుంటాం. తర్వాత వచ్చినదేమో పర్సంటేజెస్ ప్రాబ్లము. మనం ఏదైనా నెంబర్కి పర్సంటేజ్ కలుపుకోవాలంటే ఆ నెంబరు ఇంటూ మనం ఎంత పర్సంటేజో అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 70% అంటే 70/100, 7/10, 0.7 అలా రాసుకుంటాం అన్నమాట. కాబట్టి 320లో 70% అంటే 320 ఇంటూ 70/100 ప్లస్ 45% ఆఫ్ 240. కాబట్టి 240ని ఫస్ట్ వేసుకొని 240 ఇంటూ 45/100. ఇక్కడ ఈ సున్నాకి ఈ సున్నాకి కొట్టాను, ఈ సున్నాకి ఈ సున్నాకి కొడితే 32 ఇంటూ 7 ఇక్కడ మిగిలింది. ఇక్కడ సున్నాకి సున్నాకి క్యాన్సిల్ కొట్టాను. 10 5 రెండ్ల 10, 5 9ల 45. అటు 12 ఇంటూ 9 108, 32 7 224, 2 కలిపితే 332. ఇది ఆప్షన్. కాబట్టి మీకు ఏదైనా నెంబర్ని పర్సంటేజ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూడండి. నేను మీకు ఆల్రెడీ మీరు 75 మార్కుల్లో 40% తెచ్చుకోవాలంటే 75 ఇంటూ 40/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 300/75 వేసి 30 మార్క్స్ అని వేసాము. 50లో 40% అంటే 20 అని వేసాము. 25లో 40% అంటే 10 అని వేసాము. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. పర్సంటేజెస్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఏదైతే నెంబర్కి పర్సంటేజ్ కలుపుకోవాలో ఆ నెంబరు ఇంటూ మనము ఎంత పర్సెంటో అది వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాసు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి మనము కొన్ని ఫార్ములాలు అయితే గుర్తుపెట్టుకోవాలి, తప్పదది. ఇక్కడ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఈ ఫార్ములా వాడాను నేను. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 14,500, లాస్ పర్సంటేజ్ 20 ఇచ్చాడు. కాబట్టి ఈ ఫార్ములా వాడాను. 100/100 మైనస్ 20 ఇంటూ 14,500. ఇక్కడ ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ కొట్టాను. మొత్తము ఇది 18,125 వచ్చింది. కాబట్టి కొన్ని ఫార్ములాలు కూడా ఇక్కడ రాశాను, మీరు అవి చూసుకోండి. తర్వాత ప్రపోర్షన్స్. ఈ మీన్ ప్రపోర్షన్ అని చెప్పేసి తర్వాత రకరకాల మనం ప్రపోర్షన్స్ అనేటివి మనం బోర్డు మీద రాసాము. ఇక్కడ దీన్ని 7:xని 7/xగా రాసుకోవచ్చు. 17.5/22.5. 17 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ 17.5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 22.5. x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 22.5/17.5. మనము ఈ 17.5ని మీరు కావాలంటే ఇంటూ 10 వేసుకోండి. 225/275 అవుతుంది. ఆ 25 ఏళ్ళ 175, 29లో 225 అనుకోండి. ఇది ఈ 7కి 7 క్యాన్సిల్ అయ్యి 9 అనేది ఆన్సర్గా ఉంటుంది. ఇక్కడ ఇది టైము, డిస్టెన్స్, స్పీడ్ ప్రాబ్లమ్స్. ఏ ట్రైన్ ట్రావెల్స్ 82.6 km/h. హౌ మెనీ మీటర్స్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 15 minutes అన్నాడు. కాబట్టి మనం x km/h అనేది x ఇంటూ 5/18 meters/second అనేది ఫార్ములా రాసుకోవాలి. కాబట్టి 82.6 km/h ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో 82.6 ఇంటూ 5/8 meters/second. ఇది 22.9166 meters/second వస్తుంది. ఇది మీటర్స్/సెకండ్. మనకు 15 నిమిషాలలో 15 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. ఎన్ని సెకండ్లు అనేటివి చూసుకుంటే మనం 15 ఇంటూ 60 సెకండ్లు అన్నమాట. సెకండ్లలోనే కదా మనం మల్టిప్లై చేయాలి. ఇది 1 సెకండ్కి ట్రావెల్ చేసే డిస్టెన్స్ 15 నిమిషాలలో 60 సెకండ్లకు 1 నిమిషం అనుకుంటుంది. కాబట్టి మనకు 15 ఆర్ల 900. 900 ఇంటూ 22.9167 ఈజ్ ఈక్వల్ 20625. కాబట్టి ఇక్కడ km/hని meters/secondగా కన్వర్ట్ చేసుకునే ఫార్ములా వేసుకున్నాం. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్
68,000 at 16 into 2/3 per annum for 9 months అన్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఈ 16 into 2/3ని 16 into 2 32 డివైడెడ్ బై 3గా రాసుకోవచ్చు. 32 డివైడెడ్ బై చూడండి 16 into 3 48, 48 plus 2 50, 50/3గా రాసుకోవచ్చు. ఇక్కడ 50/3గా రాశాను. ఈ 9 మంత్స్ అంటే సంవత్సరంలో మూడో సంవత్సరంలో 3 వంతులు అనమాట అది. కాబట్టి 75%. లేదు మొత్తం 12 నెలలు ఉన్నాయి, అందులో 9 నెలలు అంటే 9/12 వేసుకోవచ్చు. కాబట్టి ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది P అంటే 68,000 ఇంటూ 50/3 ఇక్కడ వేసుకున్నాను. ఈ 100 అనేది ఫార్ములాలో ఉండేది. 9/12 అంటే 12 నెలలు ఉన్నాయి, 9 నెలలు కాబట్టి 9 వేసుకున్నాను. ఇది మనకు 1700 ఇంటూ 5 8,500 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మీదనే ఇచ్చారు. సేమ్ ఇలాగే వేశాను. ఇక్కడ P అంటే 250 13 2 26 1 27/2 వేసుకున్నాను. 4 సంవత్సరాలు అంటే 4 అట్లే వేసుకున్నాను. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 38 53.85 వస్తుంది. ఇక్కడైతే ఆన్సర్ అయితే లేదు. మనం ఇది ఇంట్రెస్ట్ 1351 అది కూడా లేదు ఇక్కడ. కాబట్టి వాడు ఏమడిగాడంటే ఫైండ్ ది సమ్ అన్నాడు. సమ్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 3853. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే P ఇంటూ 1+R/100 పవర్ n. ఇక్కడ ఏ సైక్లిస్ట్ కవర్స్ అ డిస్టెన్స్ అట్ 750 meters in 2 minutes 30 seconds. వాట్ ఈస్ ది స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఆఫ్ ది సైక్లిస్ట్ అన్నాడు. ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు, దాన్ని మనము కిలోమీటర్స్ పర్ అవర్గా కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి డిస్టెన్స్ ఏమో 750 మీటర్లు, టైం 2 minutes 30 seconds అంటే 2 minutesలో 120 seconds ఉంది, 30 seconds 150 వేసుకున్నాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము 750/150 5 minutes per second. అంటే అతను సైకిల్ మీద సెకండ్కి 5 మీటర్లు వెళ్తాడు. కాబట్టి దాన్ని మనము 5 meters per secondని 18/5 ఇంటూ x meters per second అంటే 18/5 kilometers per hour. 18/5 ఇంటూ ఇక్కడ x అంటే 5 వేసుకోవాలి. ఈ 5కి 5 క్యాన్సిల్ అయిపోయి 18 kilometers per hour అనేది ఆన్సర్. ఇది డేటా ఇంటర్ప్రిటేషను. మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే నేను క్లాస్లో మనకు డిస్కస్ చేసేదానికి టైం లేకుండా ఉండింది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏదైనా టేబుల్ కానీ, పై డయాగ్రామ్ కానీ, లేకపోతే ఏదైనా ప్యాసేజ్ కానీ ఇచ్చి అందులో ఏముంది అనే దాని మీద ఒక 5 క్వశ్చన్లు ఇచ్చే అవకాశము ఉంది. మీ సీనియర్లకు అయితే అట్లాంటిది అయితే ఇవ్వలేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి ఏం కంటెంట్ ఇచ్చాడనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇయర్ బుక్ క్లబ్ అనేది ఉంది, MNOPQ. ఒక్కొక్క సంవత్సరము ఆ బుక్ క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది 2006 నుంచి 2010 వరకు ఇచ్చారు. ఊరికే నేను ఇవి ఇట్లా టోటల్ చేసుకున్నా. ఇట్లా ఈ M అనే క్లబ్లో టోటల్ ఎంతమంది ఉన్నారు, 2006లో అన్ని క్లబ్బుల్లో ఎంతమంది ఉన్నారు అనేది ఊరికే టోటల్ వేసుకున్నాను. ఇదైతే మనం ఎక్కడ వాడలేదు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈ టేబుల్ని బేస్ చేసుకునే మనకు అన్ని క్వశ్చన్లు ఉంటాయి. నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్ ఓ ఇంక్రీజ్డ్ బై వాట్ % ఫ్రమ్ 2007 to 2010. అంటే ఓ అనే క్లబ్లో మెంబర్లో 2007 నుంచి 10 మధ్యలో ఎంతమంది ఇంక్రీజ్ అయినారు అని. ఈ ఓ ఇన్ 2007 ఇక్కడ చూడండి, 2007 120 ఉంది ఇక్కడ. అలాగే ఓ ఇన్ 2010 చూడండి, ఓ ఇన్ 2010 ఇక్కడ 164 ఉంది, 187 ఉంది. అదే ఇక్కడ రాసుకున్నా. 2010లో 120 195 ఇది రాసుకున్నాను. వాడేం చెప్పాడు, ఎంత % ఇంక్రీజ్ అయింది అని అడిగాడు. మనం దేనితోనైనా కంపేర్ చేయాలనుకుంటే దాన్ని కంపేర్ చేయాలనుకున్న సంవత్సరాన్ని డినామినేటర్లో పెట్టుకోవాలి. 2007తో పోలిస్తే 2010లో ఎంత శాతం పెరిగిందంటే 2007ది కింద డినామినేటర్లో పెట్టుకోండి. ఏ సంవత్సరంతో కంపేర్ చేయాలో అది పైన పెట్టుకోండి. 195/120 మనం దీంతో కంపేర్ చేయాలి కాబట్టి కంపేర్ చేయాలనుకునేది ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి. ఇంటూ 100 162.5. మనము ఎంత % గ్రోత్ అయిందంటే 62 గ్రోత్ అయింది. 100 అనేది బేస్గా ఉంటుంది కాబట్టి 62.5 ఇంక్రీజ్ అయింది.
ఇక్కడ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్ ఓ అండ్ పి టుగెదర్, రెండు కలిపితే ఇన్ 2006 అండ్ దట్ ఇన్ బుక్ క్లబ్ ఎం అండ్ ఎన్ టుగెదర్ ఇన్ 2008. ఇక్కడ మనం 2006లో ఓపి మొత్తం కలిపితే టోటల్ ఇన్ క్లబ్ ఓ క్లబ్ పి ఎంత అనేది ఇక్కడ వేశాను. ఇది తప్పు. ఇది ఇక్కడ వేశాను చూడండి. ఇన్ 2006 ఓ అండ్ పి 121 ప్లస్ 147 268 అయింది. ఎంఎన్ఎన్ ఇన్ 2008 169 ప్లస్ 205 374 అయింది. ఈ డిఫరెన్స్ 106 ఇక్కడ వేశాను. ఇది తప్పు. ఇది రెండు కలిపితే 2006కి 2008కి ఎంత డిఫరెన్స్ అనేది మనం కనుక్కోవాలి. వాట్ ఈస్ ది రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ total number of members in book club M in 2006 and 2010 together and that in book club Q in the same years together అన్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ రేషియో కనుక్కోవాలి. M in 2006 and 2010. 2006 M వచ్చి 189, 2010 M వచ్చేసి 189, 378. దీనికి రేషియో కనుక్కోమన్నాడు. క్యూకి కూడా అదే విధంగా 129, 177. ఇక్కడేమో 378, ఇది 306 ఉంది. ఇది ఎంత రేషియో అని కనుక్కోమన్నాడు. ఇది ఎంత రేషియో ఉంది, ఇది ఎంత రేషియో ఉంది. నేనేం చేశానంటే ఇక్కడ ఇచ్చుండే వాటినే పెట్టుకొని టెస్ట్ చేశాను. ఈ ఫస్ట్ ఇది 1 టెస్ట్ చేశాము. 21 + 17, 21:17 ఉంది అనుకుంటే ఈ 21, 17 రెండు యాడ్ చేస్తే 38 వస్తుంది. ఈ 38 వచ్చినప్పుడు ఈ రెండింటిని కూడా యాడ్ చేసినాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 684 వస్తుంది. డివైడెడ్ బై ఈ 38 చేశాను. అంటే 684ని 38 పార్ట్స్ చేస్తే 18 వస్తుంది అనమాట. కాబట్టి ఈ 18 × 21 ఎంతో చూశాను. 18 × 21, ఈ 21, 17 ఎక్కడ వచ్చింది సార్ అంటే ఇక్కడి నుంచే తీసుకున్నాను నేను. ఈ రెండింటిని కలిపితే ఈ రకమైన ప్రపోర్షన్లో ఉన్నారా అనేది టెస్ట్ చేయాలనుకున్నాను. అంటే 21 భాగాలేమో ఈ M in 2006 and 10, 17 భాగాలు ఇది ఉందా అని చూసుకున్నాను. కాబట్టి ఇవి రెండు కలిపితే 38 వచ్చింది. దీన్ని 38 భాగాలు చేశాను. 38 భాగాలు చేస్తే 18 వచ్చింది. 18 × 21 378, 18 × 17 306 సరిపోయింది. కాబట్టి ఏ అనే ఆప్షన్ కరెక్ట్. వాట్ ఈస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్ M, N అండ్ Q ఇన్ 2007? కాబట్టి మొత్తం ఈ 3 ఏళ్ళది, ఈ 3 క్లబ్బులవి 2007లో టోటల్ చేశాను. 531 వచ్చింది. డివైడెడ్ బై 3 వేస్తే 177. సింపుల్ యావరేజ్. ఇక్కడ ఇది వేరే ప్రాబ్లం. అలా స్టడీ ది బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. డేటా రిలేటెడ్ టు నంబర్ ఆఫ్ కుకీస్ బేక్డ్ బై 2 బేకరీస్. 2 బేకరీలు ఎన్ని కుకీస్ వాళ్ళు తయారు చేశారు 5 నెలల్లో అనేది డేటా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ అనే బేకరీ 380, బి అనే బేకరీ 600. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు. Number of cookies baked by bakery B in June, approximately what percentage of total number of cookies baked by the same bakery in March and May together? In June, number of cookies baked by B in June 720. ఇది ఈ రెండిట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అని అడిగాడు కదా. చూడండి, మార్చి మే రెండు కలిపితే 1260. ఈ 1260తో కంపేర్ చేస్తే 720 ఎంత పర్సెంట్ అని అడిగాడు. 57.14. ఈ 1260 ఎక్కడి నుంచి వచ్చింది? మార్చి, మే 2 నెలల్లో ఆ కుకీస్ ఎన్ని బేక్ అయ్యాయో అవి వేసుకున్నాను నేను. మార్చి 600 బి, అదేవిధంగా మే 660, రెండింటిని కలిపితే 1260 వచ్చింది. జూన్లో వాళ్ళు చేసింది 720 బీనే. కాబట్టి 720 అనేది ఈ 2 నెలల కలిపితే ఎంత శాతం అంటే 57.14%. టోటల్ నెంబర్ ఆఫ్ కుకీస్ బేక్డ్ బై వెనీలా కుకీస్. వీళ్ళు 2 రకాలైన కుకీస్ చేస్తారు, చాక్లెట్, వెనీలా. ఇఫ్ ది రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ కుకీస్, టోటల్ నెంబర్ ఆఫ్ వెనీలా కేక్స్ baked by bakeries A and B together in June is 13:7. What is the total number of vanilla cookies baked by bakeries A and B together? Total of A and B in June is equal to 1380. మనకు చాక్లెట్ 13, వెనీలా 6 ఉన్నాయి. కాబట్టి
ఈ మొత్తం కలుపుకుంటే 13 + 7 20. నేను ఈ మొత్తాన్ని 20 పార్ట్స్ చేశాను. అప్పుడు 69 వచ్చింది. 69 × 13 7 897. ఇది 4 ఎక్కడో మిస్ అయింది. 476 ఇక్కడ వేస్తున్నాను చూడండి. కింద ఉండేది తప్పు, ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏ ఇన్ జూన్ 32, బి ఇన్ జూన్, జూన్దే మనం చూడాలి. జూను ఏ అండ్ బి టుగెదరు. ఏ ఇన్ జూను 32, బి ఇన్ జూను 36. కాబట్టి ఇది 32 × 7% వేసుకున్నాం. 32 × 7 మనకు ఇక్కడ ఈ 13 అనేది చాక్లెటు, 7 అనేది వెనీలాకి సంబంధించిన షేర్ అనమాట. 13 భాగాలు చాక్లెట్ చేస్తారు, 7 భాగాలు వెనీలా చేస్తారు. కాబట్టి వెనీలాదే మనం చూడాలి. టోటల్ బేక్ చేసినవి 640, దాంట్లో వెనీలా వచ్చి 224. అదేవిధంగా దీంట్లో కూడా 252, రెండు కలిపితే 476. ఇది ఆన్సర్, ఇది కరెక్ట్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కుకీస్ బేక్డ్ బై బేకరీ ఏ ఇన్ మార్చ్ అండ్ మే టుగెదర్ అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కుకీస్ బేక్డ్ బై బేకరీ బి ఇన్ ఏప్రిల్ అండ్ జూన్ టుగెదర్? ఇక్కడ ఏ ఇన్ మార్చ్ అండ్ మే టుగెదర్ 380 + 280 660. దీనికి యావరేజ్ అంటే 330. అదేవిధంగా బికి ఏప్రిల్ జూన్కి 1180, దీనికి యావరేజ్ అంటే 590. ఈ డిఫరెన్స్ 260. ఇది కాబట్టి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి జాగ్రత్తగా. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇంకా మనకు 2024 క్వశ్చన్ పేపర్ని ఇంకొక వీడియోలో డిస్కస్ చేసి మీకు షేర్ చేస్తాం. ఆల్ ది బెస్ట్.